హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం కారం ఆవకాయ తయారు చేసుకుందామండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్లో అసలు ఎన్ని రోజులున్నా అస్సలు పాడవకన్నా కలర్ మారకన్నా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను మామిడికాయలు తీసుకున్నానండి. మార్నింగే రైతు బజార్కి వెళ్ళి పుల్ల మామిడికాయలు తీసుకున్నాను. ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అక్కడ కట్ చేస్తారు కానీ నాకు గాబరా పనులు మరి ఎందుకని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి చక్కగా కట్ చేసుకున్నానండి. వీటిని ఒక గంట సేపు ఎండలో పెట్టుకున్నాను. అలాగే మనం తయారు చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎండలో పెట్టుకోవాలి. ఇదిగోండి ఒక గంట తర్వాత నేను ఈ ముక్కలను తీసేసాను. ఇది మెజర్మెంట్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో కొలుచుకోవాలి. 4 కప్పులు అయ్యేటట్లుగా మనము చూసుకోవాలండి. ఇదిగోండి ఈ లోటతోని నాకు కరెక్ట్గా 4 కప్పులు అయ్యాయి. అలా అయితే మనకి ఆవకాయ పెట్టడానికి కొలతలకి చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఒకటి సరిపోయింది ఒకటి సరిపోలేదు అన్నట్టుగా అస్సలు ఉండదండి. పర్ఫెక్ట్గా అన్ని కొలతలు ఇలా చేసుకుంటే సరిపోతాయి. ఇదిగోండి ఇలా ప్లేట్లో వేసుకొని ఈ డబ్బాలో కొంచెం అంత ఆయిల్ వేసుకున్నానండి. ముందుగా ఈ ముక్కల్ని ఆయిల్లో డిప్ చేసేసేయాలి. అలా అయితే మనకి అస్సలు ముక్క మెత్తపడదండి. ఇలానే ముక్కలన్నింటినీ ఆయిల్లోని పూర్తిగా ముంచేసి తీసేసుకోవాలి. ఈ ముక్కలు ముంచడానికి మనకైతే ఎక్కువ ఆయిల్ ఏం పడదండి. ఒక 100 గ్రాముల వరకు అయితే సరిపోతుంది. ఇలాగే అంతా ప్లేట్లో వేసేసుకోవాలి. ప్రతి ముక్కకి ఆయిల్ అంటేలా చూసుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసుకొని ఇందులో సాల్ట్ వేసుకుంటున్నానండి. ఉప్పు ఎండలో పెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాను. 4 లోటాల ముక్కలకి అర లోట వరకు ఉప్పు పడుతుందండి. అర లోట ఉప్పుకి ఇంకొంచెం తగ్గించుకొనే వేసుకున్నాను. అలాగే అర లోట వరకు కారపొడి వేసుకుంటున్నానండి. ఇది మరి తగ్గించలేదు, కరెక్ట్గా అర లోట వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆవాలు ఎండలో పెట్టేసి మిక్సీ పట్టేసుకొని అర లోట వరకు వేసుకుంటున్నాను. అలాగే మెంతులు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతి పొడి వేసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మెంతులు కూడా వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి బాగా ఎండబెట్టేసి పొట్టు తీసేసుకొని ఒక 2 గుప్పెలు వెల్లుల్లి వలిచేసుకొని వేసుకున్నాను. వెల్లుల్లి మీ ఇష్టమండి, మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. అలాగే అర లోట ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే నువ్వుల నూనె వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అది లేదు అనుకుంటే మామూలు ఆయిల్ వేసేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా కలిపేసేసి మనము ఒక డబ్బాలో ఎత్తేసుకోవాలి. మనము ఆ డబ్బా కూడా ఎండలో నేను బాగా ఎండబెట్టేసుకున్నానండి. ఈ కలిపిన ఈ ముక్కలన్నింటినీ ఈ డబ్బాలో వేసుకొని ఒక 3 రోజులు ఇలాగే వదిలేయాలి. వదిలిస్తే మనకి బాగా నాని ఊటంతా మనకి దిగుతుంది. అప్పుడు మనకి వేరే ప్లేట్లో వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం చెక్ చేసుకోవాలండి. ఉప్పు కారం అన్నీ సరిపోయేవో లేదో. ఇలా ప్లేట్లో వేసుకొని ఒకసారి శుభ్రంగా కలిపేసాను. మరి బాగా అన్నీ కలిపేసి ఒకసారి టేస్ట్ చేశానండి. నాకు అస్సలు ఏది పడలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు కారం ఆవపొడి అంతా కరెక్ట్గా సరిపోయింది. వీటిని డబ్బాలో స్టోర్ చేసుకుంటే నాకైతే సంవత్సరం పైనే వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.